సరే ఎవరు ఎవరు వస్తారనుకున్నారు పర్చూరులో? సాంబశివరావు టీడీపీ. ఎందుకని? ఆయన బాగా కొద్దిగా నుంచి మంచి వర్కరు, మంచి పని చేస్తున్నాడు. ఆయన మించిన వాళ్ళు లేరు. అది పర్చూరు కాన్స్టిట్యూషన్లో అనేకమైన పనులు ఆయన ద్వారాగా జరిగినాయి. ఎందుకు పనులు మంచి మంచి పని చేశారు. ఓకే, ఇక్కడ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు లోకల్లో? బాలాజీ. ఓకే, ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు రోటీ ఈసారి? జగనన్నకే వేద్దాం అనుకుంటున్నాం. అంటే ఏంటి రీజను? అన్ని సదుపాయాలు బాగున్నాయి. మాకైతే మాత్రం ప్రతి ఒక్కటి ఎక్కడికి వెళ్ళినా మాకు ఫ్రీగానే చూస్తున్నారు. బాగుంది. ఇప్పుడు ఈయన వచ్చినాకే బాగుంది, లంచాలు లేకుండా ఏం లేకుండా. మాకైతే జగనన్నే రావాలని మా కోరికే. ఓకే, అంటే చంద్రబాబు నాయుడు గారు బస్సులు ఫ్రీ వేస్తా అంటున్నారు లేడీస్కి, దాని పట్ల మీకు ఎలా ఉంది? ఫ్రీ ఏంటి చెప్తారులే సార్, ఓట్ల ఎలక్షన్ కదా, ఏవో చెప్తుంటారు అమలు చేస్తామని. కానీ జగనన్న చెప్పి ఇచ్చినవి మాత్రం అన్నీ చేశాడు. ఓకే ఓకే, సరే ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మీ అంచనా ప్రకారం? నాకైతే తెలియదు. అయితే మీరు ఓటు మాత్రం జగన్కి వేస్తారు? జగన్ బాబుకే ఓటు. జగన్ బాబుకే. అంటే ఏంటి రీజన్ ఏంటి మామూలుగా? అన్నీ మంచి పనులే కదా చేస్తుంది. రేషన్ ఇంటికి ఇస్తుండే, పింఛన్ ఇస్తుండే, అన్ని ఇంటి దగ్గరకు వస్తున్నాయి కదా. వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉందా? ఆయన చేసే సంక్షేమం, ఆయన ఒకవేళ పదవి లేకపోయినా కూడా ఆయన చేసే పనులు మంచి పనులు చేస్తున్నాడు. ఆయన రావడం కానీ ఏమన్నా పనులు ఉంటే పిలిచిన రావడం కానీ చేసిన మంచి పనులు ఉంది. అది అయితే ఈసారి ఖచ్చితంగా ఏలూరు సాంబశివరావు. పైన ఎవరు వస్తారు అనుకుంటున్నారు? పైన చెప్పలేమండి, పైన చెప్పలేము. గురుగారు రెండు మాటలు. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? నేను ఏలూరు సాంబశివరావు. టీడీపీకేనా? ఓకే ఓకే, ఏంటి రీజన్? రీజన్ ఏంటి అదా? ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? రీజన్ అంటే మాత్రం ఎవరు పిలిచినా వస్తాడు, పాపం ఏందని అడుగుతాడు. పైన ఎవరు వస్తారు అనుకుంటున్నారు? పైన మాత్రం జగనే వస్తాడు. పైన జగనే వస్తాడు, లోకల్లో మాత్రం ఈయన. దీనికి ఏమైనా ఎదురు లేదండి. జగన్ వచ్చా గెలడు ఇక్కడ, జగన్ వచ్చా గెలడు ఇక్కడ. ఏలూరు సాంబశివరావు మీద జగన్ వచ్చా గెలడు. జగన్ వచ్చి గెలిచిన నిలబడ్డా కూడా ఏలూరు సాంబశివరావు గెలడు. అది పక్కా, అది ఖాయం. సరే ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు మీ యూత్ అంతా ఓట్లు? ఈసారి మాత్రం వేసేది చంద్రబాబుకే. ఆయన చేసే అభివృద్ధికి ఆయనకే తెలుసు, ఎవరికి తెలియదు. జగన్ గారి ప్రభుత్వంలో మీకే అభివృద్ధి అనిపించలేదు? ఏమీ అనిపించలేదు అసలు. దేనికి అసలు ఆయన ఎందుకు గెలిచాడు, అసలు ఏం చేస్తున్నాడు అసలు ఆయనకే అర్థం కావట్లేదు. అదే అమ్మ ఒడి అంటున్నాడు, అదేదో పథకాలు అన్నాడు, సరిగ్గా లేదు. ఇల్లు నిర్మాణాలు అన్నాడు, అవి ఎవరికి చెందలేదు. అవి ఇచ్చిన చాటే వచ్చినాయి కాబట్టి వాళ్ళకి వేయాలనిపిస్తే వాళ్ళు వేసుకుంటారేమో. మేము మాత్రం చంద్రబాబు నాయుడికే వేస్తాం ఓటు. ఇక్కడ మాత్రం ఏలూరి, ఆయనకి అసలు తిరిగే ఉండదు. ఇది పచ్చూరు అడ్డ ఏలూరు అడ్డ అన్నట్టు ఆయనకి అసలు ఎదురే ఉండదు. అంటే మనమా లేకపోతే లోకల్లో ఉన్నట్టు బాలాజీ గారు జగనే? జగన్ ఉంటే వేస్తాం. పెన్షన్లు ఇస్తుంటారు వాళ్ళకి, ఓటేస్తారు, లోన పోయి డబ్బులు ఇస్తే రెండు పక్కలు తీసుకుంటారు. చెప్పు ఎవరికి వేద్దాం అనుకుంటారు? చెప్పు, మీ బాగా చెప్పండి. జగన్కి, బాలాజీకి. అందుకని మాకు బాగుంది. అది ఏ రకంగా బాగుండమంటే? అన్ని రకాల బాగానే ఉంది ఆయన ఇంటి. అది ఓకే. పైన ఎవరు వస్తారు అనుకుంటున్నారు? జగనే వస్తాడు. పైన ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 120 దాకా వస్తాయి. 120 దాకా వస్తాయి, అనుమానం లేదు. డబ్బులకి మొన్న ఇవ్వకూడదు అన్నారు కదా, ఆడ పోయే ముసలాళ్ళు తలపుకి వచ్చింది. పెన్షన్ డబ్బులు ఎలక్షన్ కూడా ఇచ్చిందని ఆపారు కదా, ఒక్కరోజు ఆగేవాళ్ళు ఏరియాలి, బ్యాంకులో డబ్బులు లేదన్న. నమస్తే. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు పర్చూరులో ఓటు? ఈసారి 2 ట్రిప్పుల నుంచి సాంబశివరావు గారికి వేస్తాం. ఏలూరు సాంబశివరావు గారు ఈసారి కూడా ఆయనకే హ్యాట్రిక్ కొడతారు, కంపల్సరీ కొడతారు. మెజారిటీ మీద ఆలోచనలు జరుగుతున్నాయి కానీ గెలుపు సంగతి కాదు. ఎంత మెజారిటీ అనేది ఆలోచిస్తున్నాం, పక్కాగా ఆయనే గెలుస్తారు, దాంట్లో అనుమానం లేదు. పైన ఎవరు వస్తారు అనుకుంటున్నారు? పైన చంద్రబాబు నాయుడు. కూటమి వచ్చింది, దాదాపు 135 స్థానాలు వస్తాయి. బాగా వస్తే 40-35 వస్తాయి వైసీపీ. జగన్ గారి సంక్షేమాలు మీకేం అందలేదా? సంక్షేమాలు ఎవరికి కావాలి? ఎలా ఇప్పుడు 4 రోజులు పెడతావు, 5 రోజులు పెడతావు, 6వ రోజైనా మనం వెళ్ళిపోవాలిగా, మన పనికి మనం వెళ్ళాలి. ఆ పని అనేది చూపించాలి కదా, వర్క్ చూపించాలి కదా. అంటే ప్రజల్ని బెగ్గర్స్ని, అంటే నెల అవ్వగానే 1వ తారీఖు 2వ తారీఖు వచ్చేళ్ళకి ఏమి ఇస్తారా అనే ఆలోచనలో ధోరణిలో జనాన్ని నెట్టేశారు.
ఏ పథకం వచ్చిందా అట్లా మనుషుల్ని బాగా ఇచ్చేసారు. అది అలా ఎట్లా అయితే మనం లవంగాలు ఏదో పనికి వెళ్తే మనకి ఈ 500 1000 వస్తాయి అనే ధోరణి తీసుకురావాలి. కానీ మా కోసం ఎదురు చూడాలి ప్రజలు అనే ధోరణిలో తీసుకొచ్చారు. అది పద్ధతి కాదు కదా. అది ఎట్లా కంటిన్యూ అయితే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తే బాగుంటుంది, అది లెక్క. కానీ నెలగాంగల్ని ఏదో వచ్చి ఆ పథకం వచ్చిద్దా ఈ పథకం వచ్చిద్దా అని దానికోసం వెంపర్లాడకూడదు కదా. అభివృద్ధి ఉండాలి. కనీసం రోడ్లు లేవు ఈ 5 సంవత్సరాల్లో. సార్ అయితే ఖచ్చితంగా టీడీపీ పక్క 130 సీట్లు వస్తాయి. ఇక్కడ ఏలూరు సాంబశివరావు మెజార్టీ ఎంత మెజార్టీ వచ్చింది